హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఖమ్మం కింగ్స్. ఈరోజు మనకి ఈ బన్ రోటీ 10 రూపాయలు కోవా బన్ రోటీ మేడారంలో అమ్మటానికి వీళ్ళు రాయలసీమ నంద్యాల జిల్లా నుండి వచ్చారు. వాళ్ళు ఒక ముస్లిం కుటుంబం, షేక్ షావలి అతని పేరు. వాళ్ళు మామూలుగా ప్రతి ఊర్లలో తిరిగి అమ్ముకుంటూ ఉంటారు. ఒక వ్యాన్ పెట్టి ఆ వ్యాన్లో ఒక ఫ్లెక్సీ కడతారు, దానికి 10 రూపాయలు కోవా బన్ రోటీ అని చెప్పని మామూలుగా అమ్ముకుంటూ ఉంటారు. 10 రూపాయలు బన్ రోటీ కోవా అంటే అందులో వచ్చేసి వాళ్ళకి లాభమే ఉండదు. మా అంటే నాకు తెలిసి 2 రూపాయలు మిగులుతాయి. దానికి అమ్మితే ₹1.5 ₹2 మిగులుతాయి. అది వాళ్ళు మేడారం అంటే ఎక్కువ మంది జనాలు వస్తారు, ₹1 ఎక్కువ మిగులుతుంది అని చెప్పని అందరూ సర్వసాధారణంగా ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళేదే అన్నమాట. అలాగే వీళ్ళు కూడా వెళ్ళారు. వెళ్ళిన క్రమంలో అక్కడ ఈ తేజస్విని టీవీ వాళ్ళు, ఈ అమ్మాయి యాంకర్ అంట, మరి ఈమెను ఎప్పుడు చూడలేదు, మనం కొత్తగా వచ్చినట్టుంది. వీళ్ళు అతని దగ్గరికి వెళ్ళి దీని మీద ఎక్స్పైరీ డేట్ ఏదని చెప్పని క్వశ్చన్ చేశారనమాట. ఎక్స్పైరీ డేట్ అంటే యాక్చువల్గా మనం షాపుల్లో కొనే మామూలు బన్ను, చిన్న బన్ను మీద కూడా ఎక్స్పైరీ డేట్ ఉండదు. దాన్ని మామూలు కవర్లో ఇస్తారు. అది ఖరాబ్ అయిందని ఎట్లా తెలిసిద్దని అంటే, అది బన్ను గట్టిగా అయినా అవుతుంది, ప్లస్ లేకపోతే లైట్గా బూజు వస్తుంది, లైట్గా నీలం కలర్లో బూజు వచ్చింది అనమాట. అది బూజు కనపడంగానే మనం పడేస్తాం. ఇంట్లో అయినా అంతే, షాపులో కూడా దాన్ని అమ్మరు అనమాట. ఇప్పుడు అక్కడ ఫ్రెష్గా తీసుకొచ్చారు వాళ్ళు. ఒక 2 days అవుతుంది. చూస్తే అర్థమైపోయింది, అది మెత్తగా మంచిగా ఉంటేనేమో తినడానికి బాగున్నట్టు, కొద్దిగా గట్టిగా అయినా కానీ లేకుంటే లైట్గా బూజు వచ్చినా కానీ అది తినడానికి లేనట్టు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఆయన కత్తితోటి ఇట్లా మధ్యకి కోస్తాడు అనమాట. కోసి దాన్ని ఇస్తాడు 10 రూపాయలకి, అందులో కొంచెం కోవా పెట్టి. వీళ్ళు ఆయన మీద పడి దీనికి ఎక్స్పైరీ డేట్ ఏది, దీనికి అదేది, దీనికి ఇదేది అని చెప్పని అతన్ని భయపెట్టిస్తే అతను ఏం చేయాలో తెలియదు. ఇక్కడ ఈ ఊరు కాదు అతన్ని, దాదాపు 400-500 కిలోమీటర్ల నుండి వచ్చాడు. అక్కడ జనాలు ఉన్నారు, వీళ్ళు వచ్చి మైకులు పెట్టారు. ఆయన ఏం అర్థం కాక అంతా ఇక అగమ్యగోచరంగా అయిపోయింది. ఆయన వ్యాపారం నడవలేదు, ఈ సంవత్సరం మొత్తం దెబ్బతిన్నది. ఒక 15-20 వేల రూపాయలు సరుకు తెచ్చుకున్నంట. ఆయన 15-20 వేల రూపాయలు అమ్మితే ఆయన మిగిలేదు మొత్తం కలిపి ఒక 2-3 వేలు మిగులుతాయి అన్నమాట. మొత్తం అంటే ఈ ఛానల్ వాళ్ళు హైలైట్ కావటం కోసం, అంటే వ్యూస్ ఎక్కువ రావటం కోసం ఆయన్ని ఇది చేశారు. తీరా చూస్తే ఏముంది, ప్రజల మద్దతు లక్షల్లో, వేలల్లో, కోట్లల్లో ప్రజల మద్దతు వాళ్ళకు వచ్చింది. అసలు వీళ్ళ బాధ ఏందనంటే, అతను ఒక ముస్లిం కావటం వీళ్ళ బాధ అనమాట. అంటే మేడారం జాతరని మన ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం, మన సీతక్క, మన రేవంత్ రెడ్డి గారు, ఇది మన రాష్ట్ర పండగ కాదు, ఇది నేషనల్ పండగ చేయాలి, ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర కుంభమేళ అని చెప్పని మనోళ్ళు గ్లోబలైజేషన్ చేస్తున్నారు. అంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు రావాలి ఇక్కడికి, అన్ని మతాల వాళ్ళు రావాలి, అన్ని కులాల వాళ్ళు రావాలని చెప్పని గ్లోబలైజేషన్ చేస్తుంటే, ఈ తేజస్విని యూట్యూబ్ ఛానల్, ఈ ఛానల్ వాళ్ళు ఇది ఓన్లీ తెలంగాణకి సంబంధించింది అన్నట్లుగా, మీరు ఆంధ్ర నుండి వచ్చారా, మీరు ముస్లిమ్సా, మీ పేరేంటి అని చెప్పని అతన్ని చికా చేశారనమాట. ఇది ఎంతవరకు కూడా వీళ్ళు కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా పనిచేసేది, ఛానల్లో పనిచేసేది డబ్బుల కోసమే, అతను డబ్బుల కోసమే. 10 రూపాయలకి ఏమొస్తుందండి ఇవాళ రేపు? 4 ఇడ్లీ తింటే 50 రూపాయలు ఉంది బయట. 4 ఇడ్లీ తింటే 50 రూపాయలు ఉంది. 10 రూపాయలకి ఆయన ఒక బన్ను అమ్ముకుంటాడు. అక్కడ ఏదో పిల్లలు, పెద్దోళ్ళు, లేకపోతే ముసలోళ్ళు ఏదో ఎవరో కొనుక్కుంటారని చెప్పని ఆయన అంత దూరం పోయాడు. ఆయన్ని వ్యాపారం చేసుకోనియకుండా మొత్తం ఆయన్ని ఏదో చేద్దామని చెప్పని మొత్తం ఇదయ్యి లాస్ట్కి వీళ్ళు మొత్తం ఆగమైపోయారనమాట. నా దృష్టిలో జర్నలిజం అంటే మాత్రం ఇది కాదు. జర్నలిస్టులనంటే సమాజానికి మేలు చేయాలి, బడుగు బలహీన వర్గాలకి, అట్టడుగునున్న వాళ్ళకి వాళ్ళ సమస్యల్ని వెలికి తీయాలి, అది జర్నలిజం. వాళ్ళ సమస్యలను ఇంకా వాళ్ళని సమస్యల్లో కూరుకుపోయేటట్టు చేసి, నువ్వే కులం, ఏ మతం, ఏదంటే జర్నలిస్టుకి కులం ఉండదు, మతం ఉండదు. మరి వీళ్ళు ఏ కులం ఇది, ఏ జాతి అని చెప్పని అడగడం అంటే వీళ్ళు ఎంతగా దిగజారిపోయారో అర్థమవుతుంది. ఎప్పటికైనా ఒక జర్నలిస్ట్ అనే వాళ్ళు ఎవరైనా కానీ దయచేసి సమాజానికి మేలు చేసే విధంగా,
ఈ సమాజానికి మేలు చేసే విధంగా జర్నలిస్ట్ పనిచేయాలన్నమాట. ఎందుకని నేను ఈ విషయం చెప్తున్నా అంటే నాకు చాలా బాధ అనిపించింది. నేను మొన్నటి నుండి ఇది బాగా ఇదైంది. నేను దీని మీద నిన్ననే వీడియో చేద్దామని చెప్పి చూశాను అనమాట. కాకపోతే ఎవరైనా ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా ఎవరైనా ఫస్ట్ మనుషులు, తర్వాత వాళ్ళకి ఈ కులాలు, మతాలు వాళ్ళు పుట్టిన ప్రాంతాన్ని బట్టి, వాళ్ళు పుట్టిన కుటుంబాన్ని బట్టి, పుట్టిన వాళ్ళ తల్లిదండ్రులు బట్టి వాళ్ళకి ఆ కులాలు, మతాలు వస్తాయన్నమాట. వీళ్ళు ఎవరైనా కానీ మేడారం దగ్గరికి ముస్లిమ్స్గా, అంటే నేను ఒక ముస్లింలే, నేను మేడారం చాలాసార్లు పోయా అనమాట. అంటే వెళ్ళకూడదని ఎక్కడ లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు. అసలు చెప్పడానికి మీరెవరు? ఏ వ్యాపారమే చేసుకోవచ్చు. అన్యమన మతస్థులు అది ఇది అంటానికి కూడా అధికారం లేదు. మేడారం సమ్మక్క సారక్క జాతర అని అంటే అది అందరూ వచ్చేది. క్రిస్టియన్స్ వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, హిందువులు వస్తారు, అందరూ వస్తారు. అంతేందుకండి, తిరుపతికి కూడా ముస్లిమ్స్ వెళ్తారు, తప్పేముంది అందులో. వాళ్ళకి నమ్మకం వెంకటేశ్వర స్వామి అంటే వెళ్తారు, తప్పేముంది. ఎవరిష్టం వాళ్ళది. కనకదుర్గమ్మ గుడికి వెళ్తారు, యాదాద్రి వెళ్తారు, దర్గాకి వెళ్తారు. ఇప్పుడు దర్గాలు ఉన్నాయి. అన్నారం షరీఫ్ దర్గా ఉంది వరంగల్ దగ్గర, అక్కడ హిందువులు చాలామంది వస్తారు, తప్పేముంది. ఎవరిష్టం వాళ్ళది. నువ్వెవరు క్వశ్చన్ చేయడానికి? నువ్వు ఒక జర్నలిస్టుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అట్టడుగు వర్గాల సమస్యలు ఏమైనా ఉంటే నువ్వు వెలికి తీసుకొని రా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళు, ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయి. అంతేగాని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇంకా సమస్యలు వచ్చేటట్టుగా చేయటం అనేది అది జర్నలిజం కాదు. దయచేసి ఈ వలి అనే అతనికి ప్రతి ఒక్కరు మద్దతు ఇస్తున్నారు. వీళ్ళు క్షమాపణ చెప్పాలి. వాళ్ళకి తేజస్విని టీవీ వాళ్ళు క్షమాపణ చెప్పి వారికి నష్టపరిహారం ఇవ్వాలి కంపల్సరీ. ఆయన పోగొట్టుకున్న దానికి నష్టపరిహారం ఇవ్వాలి. మా వంతు సాయంగా కూడా మేము కూడా కొంత సాయం చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాం. నా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇట్లాంటి వాటికి మద్దతు ఇవ్వండి. ఇట్లాంటి విషయాలు ఏమైనా ఉంటే మాత్రం కంపల్సరీ మద్దతు ఇవ్వండి ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ. నమస్కారం.